పార్టీ అధినేతలంటే చేయాలి కదా అని ఆ పనన్నా అప్పుడన్నా కొంతకాలం అడ్డుకుంది. రైట్ శిరీష గారు ఇలా విమర్శించే వాళ్ళు, అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు. ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ వీళ్ళందరిపైన, అంటే మహిళ, పురుషుడు ఇవన్నీ ఏమీ కూడా భేదం లేకుండా ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు, తిడుతూనే ఉన్నారు. మరి ఏంటి మీరు చట్టం ఏం చేయబోతోంది? ప్రభుత్వం అసలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతుంది? మనం ఇలా వదిలేస్తే ఇవి ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి కదా, ఇలా తిడుతూనే ఉంటారు కదా. మరి ఏంటి చట్టాన్ని అమలులోకి తీసుకొస్తున్నారా లేదా? ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేస్తోంది? మేడం, ముందుగా ఒక మాట, ఇందాక వైసీపీ విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒకవేళ చట్టాలు అమలు చేయాలి, శిక్షలు వేయాల్సి వస్తే మొదటిగా టీడీపీ వాళ్ళకే వేయాలన్నారు. నేను ఇక్కడ ఇప్పుడు మస్తాన్ రావు గారు వచ్చేసి శిరీష గారు కానీ విజయభాస్కర్ వాళ్ళ పార్టీ వాళ్ళని సమర్థించుకోవడానికి వాళ్ళ అధికార ప్రతినిధి చెప్తున్నారు. నేను సమర్థించడానికి కాదు మేడం, మా పార్టీ వాళ్ళు చేసి చూపింది ఉదాహరణ చెప్పాను. వైసీపీ వాళ్ళని ఒక్క ఉదాహరణ చెప్పమనండి. గురించి చెప్పారు. ఓకే, నేను మిమ్మల్ని కాదు. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు మీరు అనలిస్ట్ గా ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఎదుర్కొన్నారు కాబట్టి నేను మా పార్టీ చర్య తీసుకున్నది చెప్పాను. నేను చెబ్రల్ కిరణ్ ని రిమాండ్ పెట్టాను ఇమీడియట్ గా. ఎవరైనా సరే మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు అనడానికి. ఇకపోతే ఆయన ఇందాక రోజా గారి గురించి తీసుకొచ్చారు. రోజా గారిని ఇష్టం, రోజా గారిని మాత్రమే ఎవరైనా ఎందుకు కామెంట్ చేస్తున్నారు? మిగతా దళిత హోమ్ మినిస్టర్ అప్పట్లో సుచరిత గారు ఉన్నారు, తానేటి వనిత గారు ఉన్నారు, ఇంకా మిగతా మినిస్టర్స్ ఉన్నారు, లేడీ మినిస్టర్స్ ఉన్నారు, లేడీస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఎవరిని చేయనటువంటి కామెంట్స్ రోజా గారినే ఎందుకు చేశారు? పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో దిగితే అక్కడ వాళ్ళ జన సైనికులు ఉంటారు, వాళ్ళ నాయకులు చూడాలని ఉత్సాహంతో వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆవేశంతో ఉంటారు. వాళ్ళ ముందు నుంచొని ఏమా ఒక మహిళ ఉండి అసభ్యకరమైనటువంటి జుగుప్సాకరమైన సంజ్ఞలు చేసి వాళ్ళు రెచ్చగొట్టింది ఏం కాదా? పోనీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే మాటలేంది? ఒక్క నిమిషం అండి, మడత పెట్టి మాట్లాడతారు, చూపిస్తూ మాట్లాడతారు, కనసైగ చేస్తూ మాట్లాడతారు. నిన్న కాక మొన్న లక్ష్మీ పార్వతి ఆ వయసు అంతా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మాకు కూడా మాట్లాడాలంటే చాలా వస్తాయి, కానీ మాకు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ కొన్ని సిద్ధాంతాలు కలిగి ఉంది, క్రమశిక్షణ కలిగి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్మణ రేఖ గీస్తారు కాబట్టి ఆ లక్ష్మణ రేఖ అనేది వీళ్ళు చేసే అరాచకాలు ఆపుతుంది. మేము మాట్లాడాలంటే మాట్లాడగలం. నిన్న కాక మొన్న లక్ష్మీ పార్వతి, ఇది సెకండ్ టైం, ఈ ఒక 10 days లోనే 15 days లో సెకండ్ టైం తాడేపల్లి తెలుగు తల్లి విగ్రహం దగ్గరకు వచ్చి ఏమంటుంది, ఒరే లోకేష్ రారా ఇక్కడ చూసుకుందాం. అంత నేను ఇప్పుడు అంటాను, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా? నేను నా వయసుకి నేను అనొచ్చేమో, ఆ వయసు కావాలి. శిరీష గారు, మన డిబేట్ లో అలాంటి మాటలు మాట్లాడొద్దు. శిరీష గారు, మీరు అలా మాట్లాడదు. క్షమించండి చెప్తున్నాను, కానీ ఆవేశం అనేది దమ్ముందా అనేది ఏం చేద్దాం? ఆయన ఐటీ మినిస్టర్, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మీ నాయకులు అన్నారు ఎవరికి మనవడు సొంత మనవడు చూసుకోమనండి. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రాష్ట్రంలో 6 కోట్ల ప్రజలకి ఆయన రిప్రజెంటేటివ్, ఐటీ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఆయన వచ్చేసి ఒరై లోకేష్ అరే ఇష్టం మాట్లాడిద్దా? కనీస విజ్ఞత లేదా? ఎవరికి మనవడు? ముందు నీ ఇంట్లో చూసుకో, మీ గన్నం సుబ్బారావుని చూసుకో, తర్వాత వచ్చి మాట్లాడు. మీడియా ముందు ఇంట్లో మాట్లాడతారా? పేపర్ లీకేజ్ నీ ఇంటి ముందు నుంచోబెట్టి మాట్లాడా, నీ ఇంటి ముందు నుంచోబెట్టి మాట్లాడా, సమాధానం లేదా? దమ్ముందా? చూసుకున్నారా? ఇంటి ముందుకు వచ్చా, తాడేపల్లి వచ్చా, సమాధానాలు లేవు. చేతగానే వాళ్ళమా? సమర్థత లేదా? దద్దమ్మలవా? తెలుగు మహిళలుగా మేము అసమర్థులమా? మేడం మీరు ఇప్పుడు చెప్పండి, మేము అసమర్థులమా? చేతగాని దద్దమ్మలమా? మీ ఇంటి మీకు 200 మీటర్ల దూరంలో ఉన్నారు, రారా బయటికి, పేపర్ లీకేజ్ అని చెప్పి శ్యామలా మాట్లాడుతుంది. సవాల్ విసిరాడు.
సవాల్ ఏ చేశారు సవాలు? కాబట్టి నాకు పోరాడుతున్నారు. తెలియదు అక్క. సరే, శిరీష గారు, శిరీష గారు. ఇప్పుడు నేను ఆ మెంబర్ విజయ్ నోట్ భాస్కర్ పెట్టండి, రెడ్డి మాట్లాడతారు. గారు అని చెప్తున్నాను. వాళ్ళు విజయ్ మహిళ భాస్కర్ వైద్యం రెడ్డి నోట్ గారు అని పెట్టండి, చెప్తున్నాను. మాట్లాడటం మంచి పద్ధతి అంతేగాని కాదమ్మా. సవాల్ శిరీష గారు, శిరీష గారు, సరే ఇప్పుడు అలా పెరిగిపోతుంది కదా శిరీష గారు, అలా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటుంది. దీన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు? మీరు నిజంగా అధికారంలో ఉన్న వాళ్ళు సీరియస్ గా తీసుకుని ఉంటే కనుక ఈ రోజు వరకు ఇంకా మాట్లాడే వాళ్ళే ఉండరు కదా. అసలు ఎందుకు దీనిపైన కరెక్ట్ గా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? తీసుకోండి. మొన్న పబ్లిక్ మీటింగ్లలో ఈ ప్రశ్న రావణ చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఏం మాట్లాడారు? ఆ బొజ్జ ఐశ్వర్య ఏమని మాట్లాడు చేతగాని దద్దం అంట పవన్ కళ్యాణ్ గారిని. ఏం మాటలవి? అలాగే ఇతను రావణ్ మీద చర్య తీసుకుంటే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇష్టారాజ్యంగా మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తాం, ఇంకా ఇంతకు మించి చేస్తామని అంటున్నారు. ఇదే ఆల్రెడీ ప్రజలు మీకు చెంప పెట్టి లాంటి తీర్పునిచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు 11 సీట్లు. విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఇప్పటికీ నేను మిమ్మల్ని విజయ్ భాస్కర్ రెడ్డి గారు అనే మాట్లాడుతున్నాను. సరే విజయ్ భాస్కర్ గారు, సరే విజయ్ భాస్కర్ గారు మీరేం చెప్తారు ప్రభుత్వానికి? ఇప్పుడు నేను మాట్లాడేప్పుడు కూడా సవాల్ విసిరారు.